హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి చల్లా. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరు చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నా. అగైన్ ఐఎమ్ బ్యాక్ విత్ ఎనదర్ వీడియో. వి ఆల్ ఆర్ అసెంబల్డ్ హియర్, ఎందుకంటే దానికి ఒక పర్పస్ ఉంది అనమాట. ఊరి నుంచి అమ్మ వాళ్ళు, అత్తయ్య గారు వాళ్ళు, ఆడబడుచు, చెల్లి అందరూ వచ్చేసారు. వి ఆల్ ఆర్ ప్లాన్ ఫర్ ఏ ట్రిప్ అనమాట. యాక్చువల్గా ప్లాన్ అంతా డిఫరెంట్ ఉండింది. లైక్ సంక్రాంతి ఫెస్టివల్ ఇక్కడ హైదరాబాద్లో సెలబ్రేట్ చేసుకుందాం, అందరం ఒక చోట గేదర్ అయ్యి అని చెప్పి అనుకున్నాం. బట్ మామయ్య గారికి ఆర్మీ సైడ్ నుంచి కాల్ వచ్చింది, లైక్ ఏదో ఫంక్షన్ ఉంది అని చెప్పి. సో అప్పుడు నాకు బిందుకి ఒక ఐడియా వచ్చిందనమాట, ఫ్యామిలీ అంతా ట్రిప్ వేస్తే ఎలా ఉండిద్ది అని చెప్పి. అలా అనుకున్న తర్వాత మావయ్య గారు వాళ్ళకి చెప్తే, ఎందుకులే అమ్మాయి ఇప్పుడు ఎంత ఖర్చు అని చెప్పి మావయ్య గారు వాళ్ళు అన్నారు, డాడీ వాళ్ళు అన్నారు. కానీ మేమైతే అస్సలు ఊరుకోలేదు. ఎప్పుడు ఇలానే ఉండిపోతారా ఏంటి, ఇక్కడే ఉండిపోతారా ఏంటి అని చెప్పి కన్విన్స్ చేసాము. ఫస్ట్ ప్లాన్ ఏంటంటే ట్రైన్లో వెళ్దాం అనుకున్నాం. లేదు, టైం వేస్ట్ అవుతుంది అని చెప్పి ఫ్లైట్ టికెట్ బుక్ చేసాము అందరికీ కూడా. మా డాడీకి ఏమో అది వద్దు, నేను రాలేను, మీరు వెళ్ళేసి రండి, వద్దులే. అండ్ దట్టు మేము వెళ్ళేది ఎక్కడికి అంటే హిమాచల్ ప్రదేశ్ అనమాట. సో కోల్డ్ ప్లేస్ కదా, నేను రాలేను, మీరు వెళ్ళేసి రండి అని చెప్పి, ఇబ్బంది ఎందుకు అందరికీ అని చెప్పి మా డాడీ కూర్చున్నారు. లేదు, చెప్పాలంటే ఈ ట్రిప్ మాకంటే ఎక్కువ వాళ్ళకి ఇంపార్టెంట్. ఎప్పుడు చూసినా ఆ పని ఈ పని అని తిరుగుతూనే ఉంటారు. లేదు అంటే అది కూడా సరిపోదు అన్నట్టు ఫంక్షన్స్, ఫెస్టివల్స్ ఇట్లా అన్నీ ఉంటాయి. మాకన్నా ఎక్కువ వాళ్ళకి రెస్ట్ కావాలి అనిపించింది. ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు. వాళ్ళకి ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళింది లేదు, చూసింది లేదు, మనం తీసుకెళ్ళి మనం చూపించాలి అని చెప్పి మేము కోరుకున్నాం అనమాట. ఇంకా చెప్పాలంటే ఆ పనులే కాదు, ఎక్కడ లేని పంచాయతీలన్నీ వీళ్ళకే కావాలి. వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు మాట్లాడట్లేదు, వీళ్ళు ఇలా చేశారు అని చెప్పి ఇంట్లో కూర్చొని ఊరికే ఫీల్ అయిపోవడం. వీటన్నిటికీ జస్ట్ బ్రేక్ ఇద్దాం వీళ్ళకి, వాళ్ళు ఎంజాయ్ చేయాలి, వాళ్ళు కొంచెం బయట చూడాలి, బయట నేచర్ని చూడాలి, వాళ్ళకి చూపించాలి అని మేము చాలా కోరుకున్నాం అనమాట. ఇంకా చెప్పాలంటే మేము ఎప్పుడైనా సరే బ్రేక్ తీసుకొని బయటకు వెళ్ళి తిరిగేసి రావడం ఇట్లాంటివన్నీ చేస్తాం, కానీ మన పేరెంట్స్ అసలు వెళ్ళరు కదా ఎక్కడికి కూడా. ఎప్పుడు చూసినా మన కోసం కష్టపడుతూనే ఉంటారు. సో మేమేమనుకున్నామంటే కంపల్సరీ తీసుకెళ్లాల్సిందే, మీరు రావాల్సిందే అని మావయ్య గారు వాళ్ళని లీవ్ పెట్టుకోమని చెప్పి డాడీ వాళ్ళని పనులన్నీ ఆపుకొని మీరు హైదరాబాద్ రండి ఫస్ట్, తర్వాత అంతా ప్లాన్ చేద్దామని చెప్పి ముందైతే అందరినీ హైదరాబాద్ రప్పించాను. తర్వాత మేము ఇంకా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాము, అన్నీ అయిపోయినాయి. మేము ఫ్లైట్ టైమింగ్ డిలే అవ్వడం, ఇన్ బిట్వీన్ ఇండిగో వాళ్ళతో చాలా ఇష్యూస్ అయినాయి. అవి నేను సపరేట్ వ్లాగ్ చేసి పెడతాను, నెక్స్ట్ వ్లాగ్లో నేను కంపల్సరీ చెప్తాను అవన్నీ. నాకు ఎందుకో ఆ ఎయిర్లైన్స్ అస్సలు నచ్చలేదు. ఫర్ ద ఫస్ట్ టైం దాని మీద నాకు విరక్తి పుట్టింది. తర్వాత మాకు ఇంకా టైం ఉందని చెప్పి మేము ఫుడ్ తిందామని కిందకి వెళ్ళాము. నేను, బిందు, శృతి మేమందరం ఫుల్ ఆడుకున్నాము. ఇక్కడ టైం చాలా ఉందని చెప్పి కొంతసేపు ఇక్కడ మనకి రెస్ట్ తీసుకోవడానికి లాంజెస్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి అన్నారు. అలా స్పెండ్ చేసి మళ్ళీ కేఎఫ్సి తిని మళ్ళీ బయటకు వెళ్ళి ఆర్జే ఎయిర్పోర్ట్ అంతా మేము తిరిగేసి అటు ఇటు తిరిగి కొంతసేపు రీల్స్ చేసుకున్నాము. అందరూ మమ్మల్ని వింతగా చూస్తున్నారు. ఓకే అంటే ఇప్పుడు మేమందరం ఏ స్టేజ్కి వచ్చామంటే, ఇప్పుడు ఎవరో ఏదో అనుకుంటున్నారు, వాళ్ళు ఇలా అంటారు, వాళ్ళు అలా అంటారు అన్నదంతా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఇగ్నోర్ చేసే స్టేజ్కి వచ్చాము. లైక్ మేమందరం ఒకటే పేజ్లో ఉన్నాము అని అనిపించింది నాకు. లైక్ ఏమంటారు, విసిగిపోయామన్నమాట ఇట్లా ఉండి. సో జస్ట్ నీడ్ ఎ బ్రేక్, ఎవ్రీ వన్ నీడ్స్ ఎ బ్రేక్. సో ఈ ట్రిప్ ప్లాన్ చేసింది అందుకే. మేము వెళ్ళి అటు ఇటు తిరిగేసరికి కొంచెం టైం స్పెండ్ చేసుకున్నాం, ఆడుకున్నాం, తిరిగాము. మధ్యలో ఎన్ని అడ్డంకులు వచ్చినాయి అంటే, బిందు బ్యాగ్ పోయింది, నేను చెప్పాను కదా ఆల్రెడీ ఇండిగో వాళ్ళతో ఇష్యూ అయింది. ఫస్ట్ టైం అనుకోకుండా పేరెంట్స్ ఇంత హ్యాపీగా మేము తీసుకెళ్తుంటే, సరే ఇట్స్ ఓకే, వస్తే అన్నిటిని ఏది అంత ఈజీగా మన చేతిలోకి అట్లా ఫ్రూట్ ఇలా ఒలిచి చేతిలో పెట్టినంత ఈజీగా ఏది మాకు ఎప్పుడూ రాదనమాట. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసే ఇంత దూరం వచ్చాం కదా. సో అలవాటు అయిపోయింది మాకు. మేమైతే ఏంటి లాస్ట్కి అయితే అందరం కలిసి ఇంకా బోర్డింగ్ పాస్ తీసుకొని బ్యాగేజ్ సబ్మిట్ చేసేసి బోర్డింగ్ పాస్ తీసుకొని ఫ్లైట్ ఎక్కడానికి అయితే వెళ్ళిపోతున్నాం మేము. ఇప్పుడు లాస్ట్కి మా పేరెంట్స్ అందరూ ఒప్పుకున్నారు కదా, ఫైనల్గా వాళ్ళే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నారనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మమ్మీ వాళ్ళు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నారు. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ క్యాప్చర్ చేయాలని, వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు అని చెప్పి మేము చూస్తూ ఉన్నాం అనమాట. వాళ్ళు చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నారు, మంచిగా ఎంజాయ్ చేశారు. చెప్పాలంటే ట్రిప్ మాకంటే బాగా ఎంజాయ్ చేశారు. మేమేంటంటే ఫొటోస్ దిగడం, రీల్స్ చేయడం ఇట్లా ఉన్నాము, కానీ మమ్మీ వాళ్ళు రియల్ నేచర్ని ఎంజాయ్ చేశారు అక్కడ. నేను ముందు బ్లాగ్స్ పెడతాను కదా, మీరే చూడండి ఇదంతా.
చాలా అంటే చాలా మంచిగా జరిగింది ట్రిప్. వర్త్ అనిపించింది. ఫైనల్‌గా సక్సెస్ అయ్యాం ట్రిప్‌లో. దట్ టు ఇండియన్ ఆంధ్ర పేరెంట్స్ అంటే తెలిసిందే కదా! ఎందుకమ్మా అక్కడికెందుకమ్మా, ఇక్కడికెందుకమ్మా వద్దులే అని అంటారు కదా! సో, వాళ్ళని ఒప్పించుకొని ఫైనల్‌గా ట్రిప్ సక్సెస్ చేసాం మేము. ఫైనల్‌గా అయితే ఫ్లైట్ అయితే ఎక్కేసాం. అందరం చాలా ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నామనమాట. ట్రిప్ ఎలా అవుతుందో అని చెప్పి. సో, ఇక్కడి నుంచి మేము హైదరాబాద్ టు ఢిల్లీ వెళ్తున్నాం ఫస్ట్. అక్కడి నుంచి ఫస్ట్ మామయ్య గారి వర్క్ అయిపోయిన తర్వాత మా ట్రిప్ స్టార్ట్ అవుతదనమాట. మేమందరం కూర్చున్నాం ఇంకా స్టార్ట్ అవుతది. మా మమ్మీ ఫ్లైట్ ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్సైట్‌మెంట్ ఎలా ఉండిద్దో చూడాలి అని అనుకున్నాము. మంచిగా అనిపించిందంట, నచ్చిందంట. అసలు ఏమంటారు క్లౌడ్స్ మనకి నేను అంతకుముందు ఎక్కినప్పుడు కూడా మరి ఇంతలా అనిపించలేదు. ఇది ఎందుకంటే వింటర్ టైం కదా! క్లౌడ్స్ ఎలా ఉన్నాయంటే అప్పటికి ఫ్లైట్ 2 టైమ్స్ డిలే అయింది. ఎందుకు అనంటే ఢిల్లీ మొత్తం స్నో ఫాగ్‌తో ఉండిపోయింది. క్లియర్ లేదు వే. సో, అందుకని ఫ్లైట్స్ డిలే చేస్తున్నాం. కొన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. అసలు ఎంత బావుంది అంటే నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాను. ఎవరైనా నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేయకపోతే ప్లీజ్ ఫాలో మీ ఆన్ ఇన్‌స్టాగ్రామ్. ఐడీ ఈజ్ నవదీప్ డైరీస్ అని ఉంటుంది. ఫాలో చేయండి. అప్డేట్స్ అన్నీ నేను అందులో పెడతాను. ప్లీజ్ ఫాలో మీ ఆన్ ఇన్‌స్టాగ్రామ్ టూ. దెన్ ఫైనల్లీ ఢిల్లీ అయితే రీచ్ అయిపోయాము. ఫ్లైట్ దిగేసి మేము అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. నాకేమనిపించింది అంటే హైదరాబాద్లో చలి ఎలా ఉందో ఇక్కడ అంతే ఉంది కదా అనిపించింది. కానీ బయట ఫాగ్ ఫుల్ కనిపిస్తుంది. కెమెరాలో అయితే ఫాగ్ క్యాప్చర్ చేయలేం మనం. కానీ మేము ఇప్పుడు బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాము. అదంతా బాగానే ఉంది కదా! చలి ఓవర్‌గా ఏం అనిపించట్లేదు కదా అని అనుకున్నాము. వన్స్ బ్యాగ్స్ కలెక్ట్ చేసుకొని మేము ఎయిర్‌పోర్ట్‌లో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత తెలిసింది అసలు మన ఏసీస్ అన్నీ 10 డిగ్రీస్‌లో పెడితే ఎలా ఉండిద్దో అట్లుండింది చలి. ఎయిర్‌పోర్ట్‌లో ఎందుకు తెలియలేదంటే ఎయిర్‌పోర్ట్ అంతా హీటర్స్ పెట్టి ఉంచారు. సో, సేమ్ నార్మల్ రూమ్ టెంపరేచర్ పెట్టుంచారు కాబట్టి సేమ్ హైదరాబాద్‌లానే అనిపించింది కదా అని అనుకున్నాము. బయటకు వెళ్ళాక తెలిసింది యాక్చువల్ చలి అంటే ఏంటో అన్నది. తీసుకెళ్ళిన స్వెటర్స్ అన్నీ తీసుకొని మళ్ళీ వేసుకున్నాం అనమాట. అంతే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దీప్తి చల్లా ఫర్ మోర్ వీడియోస్ అండ్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్. బై బై. సీ యూ సూన్.